హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 14th March 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,150 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,800 వరకు లో సేల్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 14th March 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,150, లో వచ్చేసి 21,800. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 47,300 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 46,600 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 14th March 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 47,300, లో వచ్చేసి 46,600. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 20,900 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 20,600 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 14th March 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 20,900, లో వచ్చేసి 20,600. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 14th March 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్ ద్వారా మార్కెట్ ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్ ద్వారా మార్కెట్ ఓపెన్ అయితే మీకు 9:30 వరకు CET1లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వచ్చి 12:30 తర్వాత మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే మీకు 9:45 వరకు CET1లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ వచ్చి 1 తర్వాత మార్కెట్ ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ మళ్ళీ 1 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఎక్కువ అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 14th March రోజు బేరిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. బేరిష్ ట్రెండ్ లేకపోతే సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో నేను ఆప్షన్ ట్రేడింగ్లో బేరిష్ ట్రెండ్ రిఫర్ చేసిన కాబట్టి మీరు PENT తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా స్టాండింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. అలా కాదు మీకు మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, మీరు CENT తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్స్టే అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.